నేను ఒక 3 పాయింట్లు చెప్తున్నా ముందు నుంచి. ఒకటి, ఇంత జరిగిన తర్వాత 25 సీట్లకు అటు ఇటు తెచ్చుకుంటే కూడా అది ముఖ్యంగా రాజకీయంగా గమనించదగిన విషయం అవుతుంది అనేది ఒకటి. రెండవది, వీళ్ళు కలిసి ఉంటే తప్పకుండా ఈ తేడా వచ్చి ఉండేది అనేది కూడా చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. మూడో విషయము, మీడియాకు తర్వాత దీనికి ఉన్నటువంటిది ప్రొజెక్షన్ వన్ సైడ్ అయిపోయి ఎగ్జిట్ పోల్స్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది మొదలైన ఈ కాసేపట్లో మనం చూస్తే 2 రౌండ్స్ అంతకు ముందు నుంచే అంటే ఓవర్ ప్రొజెక్షన్, గ్రౌండ్ రియాలిటీ కొంచెం బ్లర్, ఆ మధ్యలో కొంచెం మసగా బారితే ఒక పరిస్థితి మాత్రం ఉంది. ఈ విషయంలోనే కాదు, ఎక్కడ ఏ పరిణామం అయినా సరే చాలా క్రిటికల్గా ఎక్స్ట్రా కాన్షియస్గా చూస్తే తప్ప ఒక దీంట్లోకి తీసుకెళ్ళిపోయే ఒక ధోరణి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బట్ కాంగ్రెస్ పార్టీ, మధు యాష్కి గారు కొంతవరకు దాన్ని గుర్తించి ఇక్కడ మాట్లాడుతున్నారు, కానీ అది మరి వాళ్ళ పార్టీ ఏమవుతుందని తెలీదు. ఇంకోటి ఏమో సుధాకర్ గారు కూడా ఇప్పుడు అయింది కాబట్టి ఆపు లేదా కేజ్రీవాల్ ముందు అని కాకుండా అంటే ఇక్కడ ఎలా బ్లండర్ ఉన్న ఒక పెద్ద అవకాశం. రవి గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆప్ అండ్ కాంగ్రెస్ 2 కలిపితే బీజేపీ కంటే ఎక్కువ ఓట్ షేర్ ప్రస్తుతానికి వచ్చింది. సో ఆప్ కి 42.9 అంటే ఆల్మోస్ట్ 43 వేసుకోండి, కాంగ్రెస్ కి 6.8, 2 కలిపితే 50 దాడుతూ ఉంది. సో బీజేపీ 49.5%లో ఉంది. సో చూస్తూ ఉంటే వీళ్ళిద్దరు కలయకపోవటం అనేది క్లియర్ కట్ గా ఎంఐఎం కూడా ఆల్వేస్ ప్లేయింగ్ ఏ స్పాయిల్ రోల్. ఎక్కడైతే ముస్లిం ఓట్స్ ఉన్నాయో అక్కడే పోటీ చేస్తుంది. ఆ ఓటు డివైడ్ చేయడానికి పనిచేస్తా ఉంది. బీజేపీ యొక్క ప్రోద్బలంతోనే పనిచేస్తా ఉంది. సో 100% గా వాళ్ళు కలిసి అండర్స్టాండింగ్తోనే చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ కాంగ్రెస్ అంటే బుల్లారావు గారు మాట అడిగినారు. అంటే నేను విదిన్ ది హైకమాండ్లో క్లోజ్గా పనిచేస్తాను కాబట్టి చాలామంది సీనియర్ నాయకులు వాళ్ళ అధినాయకత్వానికి వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల టికెట్ల కొరకు, వాళ్ళ పదవుల కొరకు అయితే అడుగుతారు. ఇట్లాంటి క్రిటికల్ స్టేజ్లో వాళ్ళ ఒపీనియన్ చెప్పడానికి కొరకు మీ ఇష్టం అని చెప్తారు అధినాయకత్వం. అంటే వాళ్ళ మీద వేసుకోవడానికి కొరకు వాళ్ళు భయపడతా ఉంటారు, రిస్క్ తీసుకోరు బయట వాళ్ళ పార్టీ కోసం. అంటే తెలంగాణ విషయం వచ్చినప్పుడు నేను గట్టిగా వాదించి అది రైట్ రాంగ్ అనేది కాకుండా నేను చెప్పగలిగాం అధినాయకత్వానికి. ఆ చుట్టూ నాయకత్వం ఏం చేస్తారంటే చెప్పరు వాళ్ళు. వాళ్ళ పర్సనల్ విషయాలకు వచ్చిన మాత్రం అధినాయకత్వం ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ కొడుకులకు టికెట్లు కావాలంటే మేము రాజీనామా చేసిన పోతాం టికెట్ తీసుకుంటారు. అలా అలవాటు చేసిందేమో అధినాయకత్వం. అదొకటి. పుల్లారావు గారు క్లోజ్ తెలుసు కాబట్టి వారికి కూడా తెలుసు. ఒక చిన్న పర్మిషన్, యాష్కి గారు చెప్పింది 100% కరెక్ట్. ఢిల్లీ నాయకులు అజయ్కి, సుర్జేవాలాకి అందరికీ రాజ్యసభ సీట్లు ఇచ్చారు, హ్యాపీగా ఉన్నారు. ఇంక పోతే పోనే అంటున్నారు. ఆయన అగ్రీ విత్ హిమ్. చాలా చక్కగా ఫ్రాంక్గా అనుకోను, డిప్లొమాటిక్గా చెప్పిన మాట జరుగుతుంది. నేను ఇంకో మాట చెప్తున్నా, ఆయన బాధపడకూడదు. లీడర్షిప్ని ఎవరు యాంటనీ ఏంటి ఇలాంటి వాళ్ళు పాత వాళ్ళైనా ఒక 100 మంది ఉన్నారు కదా మాజీ ముఖ్యమంత్రులు, క్యాబినెట్ మినిస్టర్స్, వాళ్ళు ఎవరితో కలవకపోతే ఎలాగా? ఆ పృథ్వీరాజ్ చవాన్ లాంటి అందరూ, ఆనంద్ శర్మ మంచో చెడ్డకో వాళ్ళకి బుర్ర ఉన్నారు కదా, 100 మంది ఉన్నారు ఎక్స్ క్యాబినెట్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్. వాళ్ళకి ఎవరికి స్థలం లేకపోతే ఎలాగా కాంగ్రెస్ పార్టీలో? అది కూడా కరెక్టే. అంటే ఇప్పుడు పాత వాళ్ళందరినీ కంప్లీట్గా ఒమిట్ చేయడం కూడా విస్మరించడం సరైనది కాదు అది. సో